ఉరికిచ్చి గడ్డపరలాంటి ఒకటి ఉంటుంది అనమాట. దాంతో పొడుస్తారు, డొక్కలో పొడుస్తారు. దాని రక్తాన్ని ఏం చేస్తారంటే పొడిచి చంపినటువంటి ఆ యొక్క ఆవు మాంసపు కాళ్ళతో ఏం చేయాలి వాళ్ళని, అది వారి ఆచారం. స్కూల్లో ఎలాగా చదివితే అలాగా నేను కూడా బైబిల్ చెప్తే ఏమో అదే లోపలికి లేదు, పైన 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 అలా చదివి కొద్దిగా ఇలాగ చెప్తుంది, అలాగా మాట చెప్పేవాడిని. అప్పుడు నాకు ఒక్క సంవత్సరం తర్వాత మేము అక్కడ చిన్న గుడిసెలో ప్రార్థన చేసి స్టార్ట్ చేసాము. అప్పుడు అందరూ చూసి వీళ్ళు ఆ జిన్నెలు కూడా ముంచి 6 కిలోమీటర్ వదిలేసి ఇక్కడ అత్త ఇల్లుకి వచ్చి ఇక్కడ ప్రార్థన స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు అందరూ వాళ్ళ దగ్గర వెళ్తున్నారు, 2-3 పరివారు వెళ్తున్నారు, మన పూజ వదిలేసి చెప్పారు. అప్పుడు నాకు అందరూ నింద చేస్తున్నారు, నింద చేస్తారు. వాళ్ళు వేరేగా ఉండండి, మనం వేరే ఉంటాము అలా చేస్తారు. వేరే నా దేవుడు ఉన్నారు, ఏమైతే కూడా నారు వదిలేస్తూ కూడా విడిచిపెడుతూ కూడా నా దేవుడు నాతో ఉన్నారు. నేను అలాగే ప్రార్థన చేశాను. హల్లెలూయా. అలాగే ప్రార్థన చేసి 2 సంవత్సరాల దానికి అలాగే చేశాను. అక్కడే తడిచి వర్షం వస్తే తడిచి అలాగే ప్రార్థన చేసేవాడు. తాటి మెట్టలు అలాగే ప్రార్థన చేసి మళ్ళొక చిన్న ఇల్లు కట్టాము. అక్కడ 2 సంవత్సరాల దాకా ప్రార్థన చేసాం. అక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఊర్లో అందరూ వచ్చి అందరూ అక్కడ వెళ్తున్నారు. దానికి ఏం చేయాలా, కొట్టి దాన్ని ఊరికి పంపించాలి, అలాగ వాళ్ళు ఉద్దేశం. నా ఊరి ఉంది ఇక్కడ కూడా, మా నాన్న సంబంధించి పొలం ఉంది కదా, నేను చెప్పాను, నేను వెళ్ళాను చెప్పాను. అప్పుడు వాళ్ళు బాగా నింద చేసి నాకు బాగా ఏడిపిస్తున్నారు. అందరూ వెళ్తున్నారు, మీ ఏళ్ళకు మీ ఊరికి వెళ్ళండి, ఇక్కడేమో మా ఊరికి వచ్చి ఇక్కడ యేసుదేవుని పూజ చేస్తున్నారు. మా ఊరికి అదే చెట్టు మళ్ళా రాయి, ఇది మా దేవుడు, మునిపే కొంచి మీ నాన్న మీ అమ్మ అదే పూజిస్తున్నారా, అది కాదు మన చెట్టు రాయి, ఇది మన దేవుడు, అలాగా చెప్పారు. అట్లా కూడా నేను వదిలేయను. నా దేవుడు నిజంగా దేవుడు సృష్టి కొత్త దేవుడు, నేను అలా విశ్వాసం చేసి వస్తున్నాను. అప్పుడు ఊర్లో అందరూ వచ్చి నాకు కొట్టారు బాగా. 12 గంటన్నరకి మార్కు, అప్పుడు మార్క్ లేదు, రామ మడక ఉన్నారా చెప్పారు. ఉన్నారే, మా అత్త ఇక్కడ లేవు చెప్తున్నారు. అప్పుడు నేను లోపలికి నిద్ర పండుకున్నాను. 12:30కి ఉన్నారు చెప్పు, నేను చెప్పాను లోపలికి ఉంది. అప్పుడు వాళ్ళతో కలిసి ఎందుకు వచ్చారు, నాకు నీవు అక్కడ రావాలి, ఎక్కడ అక్కడ ఆ ఇల్లు ఉంది కదా అక్కడ రావాలి, నాకు తీసుకెళ్ళి అక్కడ నీవు ఇక్కడ వచ్చి ఎందుకు అందరికి ఇలాగా యేసుదేవుని నమ్ముకున్నారు, ఎందుకు ఇక్కడ వచ్చి నీవు యేసుదేవుని పూజ చేస్తున్నారు, నీవు వెళ్ళండి, జిన్నెలు కూడా వెళ్ళండి, మీ సొంత ఊరికి వెళ్ళండి చెప్పారు. నేను వెళ్ళాను, నేను ఇక్కడే మరణించ కోసం ఇక్కడ వచ్చాను, నేను అక్కడ వెళ్ళాను చెప్పాను. అప్పుడు నాకు అందరూ ఇది కొట్టారు. కొట్టిన తర్వాత బాగా బాధపడింది. ఇది దెబ్బ కూడా చాలా వెనక ఉండేవాడు, కర్రాలతో కొట్టారు కదా, అక్కడ నేను పడిపోయాను. అప్పుడు మా అత్త వచ్చి బాగా కొడుతున్నారని వాళ్ళు కూడా నాకు ఇలాగా పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు బాగా కొట్టి వెళ్ళిపోయారు. చచ్చిపోయింది, పెద్ద మేనే గురువు చచ్చిపోయింది చెప్పారు. అప్పుడు విశ్వాసి దగ్గర వెళ్ళి ఇంటింటి కాడు తిరిగి కొట్టారు. 2 గంటలన్నర కొట్టారు. 19 అలాగే కొట్టి బాగా తాగి అలాగే కొట్టారు. పొద్దుని నాకు కొట్టిన తర్వాత చాలా దూరము తీసుకెళ్లారు. అక్కడ తాడి మెట్ట అలాగా పెట్టి నాకు అక్కడ పండుకున్నారు. చాలా నాకు కూడా మంచిగా మైండ్ లేదు,
బాగా కొట్టారు కదా, మైండ్ లేదు. అప్పుడు ఈ రోజు చచ్చిపోయారు వాళ్ళే ఇక్కడ యేసుదేవుని పూజ చేస్తున్నారు చెప్పేవాళ్ళు. ఈరోజు మేము చచ్చిపోయారు అలాగే చెప్పారు. మా సాక్ష్యం అందరూ తాగిన వాడు ఊరంతా తిరిగి చెప్పారు. పొద్దున నేను లేచి మళ్ళీ అందరూ ఎంతమంది దెబ్బతిన్నారో వాళ్ళకి నేను మళ్ళా బుకింగ్ చేసి మెడికల్లో తీసుకెళ్ళాను. అప్పుడు చూసారు వీళ్ళు నిన్నే చచ్చిపోయారు కదా, మళ్ళీ అందరికి పట్టుకుని వెళ్తున్నారు మెడికల్. అప్పుడు కేసు అయింది. అప్పుడు ఆ రక్తం చూసి అందరూ ఆ మెడికల్లో తానాకి ఇచ్చారు. కేసు అయింది. అప్పుడు కేసు అయిన తర్వాత రేపు అందరూ కూడి అక్కడ సమాధానం చేశారు. వాళ్ళ పూజ వాడే చేయండి, మీ పూజ మీరు చేయండి. ఎవరు కనుక ఇప్పుడు కనుక ఎవరు సమాధానం చేసిన తర్వాత ఎవరు కొడతారో వాళ్ళు పొలం అన్ని సీలు పెడతాము, వాళ్ళు కూడా జైలు పెడతాము, మళ్ళీ 5,000 డబ్బులు కట్టాలి తానాకి. అలాగే చేసి స్వాధీనం చేశారు. అలాగే రాసి ఇచ్చారు. ఇప్పుడు అలాగే మా పూజ మనం చేస్తున్నాం. ఇప్పుడు ఆ దేవుని అలాగే దెబ్బతిని దేవుని కోసం నేను ఒక్కనే అక్కడ నిలబడి అందరూ చింతూరు కొంతమంది వచ్చారు, ఛత్తీస్గఢ్ కొంతమంది వెళ్ళిపోయారు. నేనే మళ్ళా ఒడిశాలో మళ్ళీ ఒక పాస్టర్ ఉండేది, అక్కడ నేను వెళ్ళి అక్కడ 2 నెలల దాకా అక్కడే ఉన్నా పిల్లల దగ్గర. అక్కడ ఉండి మళ్ళీ 90 వచ్చి ఇంటికాడ చూసి మళ్ళీ వెళ్ళాను. నేనున్నాను, మీకేం భయం లేదు, నేనున్నాను, ఆ గవర్నమెంట్ సరగతో నేను మాట్లాడతాను, నేనున్నాను, మీరు ఏం భయం వద్దు. అందరూ కోచేస్తారు, అలాగా భయం చేస్తున్నారు, ఏం కోయరు, అది వట్టి మాట, అది మీరు ఆ మాట మీరు వినొద్దు, భయపడొద్దు చెప్పాను. అలాగే ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఆ విశ్వాసీరే నా చర్చికి వస్తున్నారు. ఇప్పుడు 10 పరివారం అయింది. యేసుదేవుని సేవ అలాగే అక్కడ ఉండి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఊర్లో కూడా అందరూ పిలుస్తున్నారు నాకు. వాళ్ళే దెబ్బతిన్నారు, మళ్ళీ అలాగే ఉన్నారు. మళ్ళీ మనం కూడా జైలు రాసిస్తాను కానీ జైలు పెట్టలేదు. వాళ్ళు వదిలేయండి, వయసుకు చెప్పాను, వదిలేయండి. నన్ను దేవుని కోసం నేను దెబ్బతిన్నాను కదా, వాళ్ళ కోసం కాదు, దేవుని కోసం నేను దెబ్బతిన్నాను. హల్లెలూయా. అలాగే బైబిల్ చూసి అలాగే నన్ను దేవుని కోసం నాకు నింద వస్తుంది, తడన వస్తుంది కదా, ఎవరి కోసం కాదు, నా కోసమే వస్తుంది, వాళ్ళకి వదిలేయండి. వాళ్ళందరూ 14 పేరు రాసి జైలు పెడతామన్నారు. వదిలేయండి, నా పేరు ఉండదు, దేవుని కోసం నేను దెబ్బతిన్నాను. అలాగే చెప్పండి. వయసు కూడా చూసి నీవే దెబ్బతిన్నారు, మళ్ళీ నీవే క్షమించారు. మంచి పాస్టర్ చెప్పారు. హల్లెలూయా. మంచి పాస్టర్, నీవు క్షమిస్తున్నావు. అంత బాధ, అంత అందరూ రక్తము చూశారు, బ్లడ్ చూశారు. చూసిన తర్వాత కూడా నేను క్షమించాను. ఇప్పుడు ఊర్లో నాకు కూడా ఎప్పుడెప్పుడు పిలుస్తూ ఉంటారు, వాళ్ళతో నేను కూడా కలుస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు పరివారం వస్తున్నారు, ప్రార్థనకి వచ్చి వెళ్తున్నారు. హల్లెలూయా. ఇలాగా యేసుదేవుని కోసము బాధపడిచి ఇప్పటిదాకా అలాగే దేవుని సేవ చేసి వస్తున్నాను. అలాగే బైబిల్ అక్కడ రాస్తున్నారు కదా, దేవుడు మత్తయి 5:11 ଯେତେ ଲୋକ ତୁମମାନଙ୍କୁ ମୋ ସକାଶେ ନିନ୍ଦା ଓ ତାଡ଼ନା କରନ୍ତି, ପୁଣି ମିଥ୍ୟାରେ ତୁମମାନଙ୍କୁ ବିରୁଦ୍ଧରେ ସମସ୍ତ ପ୍ରକାର ମନ୍ଦ କଥା କହନ୍ତି, ତେବେ ତୁମେମାନେ ଧନ୍ୟ. ఇలాగా మనమే దేవుడి కోసం మనం నింద అయితే మనం ధన్యం. హల్లెలూయా. ఎవరి కోసం? హల్లెలూయా. అలాగే నాకు దేవుడు అక్కడ ఉంచుకున్నారు కాటన్పల్లి. అలాగే సేవ అలాగే నింద తడనాయి ఇవరిదాకా అలాగే ఒక్కనే సేవ చేస్తున్నాను. పోయిన సంవత్సరం బ్రదర్ సుదర్శన్ గారు నాకు కలిసారు, పరిచయం అయింది. ఇప్పుడు అలాగే ఎవరి శక్తి కూడా అక్కడ ప్రార్థనకి వెళ్ళి అక్కడ ఇంటికాడే నేను సొంత వ్యవసాయం కొద్దిగా చేసి అత్త పిల్ల జిల్లలకి అందరికీ నేనే పోస్తున్నాను. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి నేను అక్కడ వెళ్ళాను. ఇప్పుడు 16 సంవత్సరాలు అయింది అక్కడ వెళ్ళి, మా సొంత ఊరి నుంచి అక్కడ వెళ్ళి. అలాగే నేనే అన్ని చూస్తున్నాను. ఒకే పరివారం దాకా ఉన్నాము. అలాగే అందరు దేవుని నమ్ముకున్నారు. మా అత్త
మరదల అందరూ దేవునికి చూపిస్తున్నారు. హల్లెలూయా. ఇలాగ దేవుని కోసం ఈ వాక్యము చూసింది కదా, అదే నేను దేవుని కోసము నిందతాడన అయింది. దేవుడే ఒకరోజు నాకు చెప్తుంది కదా, మీరే దన్నరుకు చెప్తుంది, అలాగే నాకు ఒకరోజు ఆ చోటు ఇస్తావని నేను అలాగే ఉన్నా. దేవుడు చేస్తున్నాను. హల్లెలూయా. ఎంత తాడన వస్తే కూడా, నింద వస్తే కూడా మనం భయపడము, దేవునితో గట్టిగా ఉండాలి. ఒకసారి మల్కాజ్గిరి డిస్టిక్ లో కోర్టు ఎస్పీ పిలిచారు నాకు. మళ్ళా కొడితే ఏం చేస్తారు నీవు, మళ్ళా కొడితే చచ్చిపోతాం, ఏం దేవుని కోసం చచ్చిపోతాం చెప్పండి. అక్కడ లాస్ట్ కదా కేసు అయింది, అక్కడ చింపియాలి కదా లాస్ట్. అది 2 సంవత్సరాల పిలిచారు. మళ్ళా కొడితే ఏం చేస్తారు చెప్పారు. మళ్ళీ కొడితే చచ్చిపోతాను నేను దేవుని కోసం చెప్పాను. భయం పడలేదు. హల్లెలూయా. అలాగే దేవుడు నా పట్ల ఉన్నారు. దేవుడు ఎక్కడైనా నాకు ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్ర తీసుకొస్తున్నారు. ఇది నా సాక్ష్యం. దేవుడి కోసం నేను ఇవరదాకా తిరుగుతున్నాను. ఇంటికాడ కొద్దిగా పని చేసి దేవుని కోసం ఎక్కడ పిలిస్తే అక్కడే వెళ్తున్నాను. అక్కడ దేవుని కోసం దేవుడు వాక్యం వినాలి కదా, ఆ వాక్యం వింటే మనం ఆత్మకారం కదా. అలాగే నేను వెళ్తున్నాను ఆ వాక్యం కోసం. ఏది దొరుకుతాయని అది కాదు, యేసు దేవుని వాక్యం కోసం నేను వెళ్తున్నాను. హల్లెలూయా. ఏది చూడాను, బైబిల్, కొలసి 3 2 వచనం దానికోసమే. వారి ఆచార ప్రకారం ఏంటంటే పాప పరిహారం కోసం కానీ దేవుని యొక్క కృప కోసం కానీ ఏం చేయాలంటే ఆవును ఒక గ్రౌండ్ లాక్కుంటారు, లేకపోతే ఇండ్ల మధ్యలో ఒక 3 సార్లు ఇక్కడ బాగా ఉరికిస్తారు. ఉరికిచ్చి గడ్డ పరలాంటి ఒకటి ఉంటుంది అనమాట. దాంతో పొడుస్తారు, డొక్కలో పొడుస్తారు. దాని రక్తాన్ని ఏం చేస్తారంటే పాత్రలో పోసుకుంటారు. అప్పుడు ఏం చేయాలంటే అందరు చల్లాలి, చెప్తా, అందరు వెళ్తారు. చల్లిన తర్వాత ఆ ఆవుని ఏం చేస్తారు, ముక్కలు చూపిస్తారు. ముంగట 2 కాళ్ళు 4 కాళ్ళు వేస్తారు, భుజిస్తారు. భుజిన తర్వాత ఈ పొట్టులో పేగులన్నీ బయట పెడతారు. పెట్టిన తర్వాత పాప పరిహారం కావాలంటే ముంగడి కాళ్ళతో నేను ఏం చేయాలి, ఇట్లా అంగాలన్నమాట. దేంతో కొట్టాలి, పరిగెత్తించి పొడిచి చంపినటువంటి ఆ యొక్క ఆవు మాంసపు కాళ్ళతో ఏం చేయాలి వాళ్ళని, అది వారి ఆచారం. ఇట్లా చాలా భయంకరమైనటువంటి ఆచారాలు వారి ప్రాంతంలో ఇప్పుడు కొంచెం తగ్గినాయి. నేను కూడా వెళ్ళాను చాలా సార్లు, దేవుడు విడిపించాడు. అలాంటి ఒక భయంకరమైన స్థితి నుంచి సహోదరులు బయట రావడం, దానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే వీరు ప్రభువు నమ్ముకున్నారు. ప్రభువు నమ్ముకున్న తర్వాత మెల్లమెల్లగా తనకు తెలిసినటువంటి ఆ వాక్యం ఏసై నమ్ముకోండి పరలోకం ఇస్తాడు అట్లా స్టార్ట్ చేశాడు. ఆ విశ్వాసాన్ని, ఆ మాటల్ని బట్టి అక్కడ చాలా మంది వ్యతిరేకం స్టార్ట్ అయిపోయి ఫస్ట్ బెదిరించారు. ఆ తర్వాత బెదిరించిన కూడా ప్రార్థన వాక్యం. వాళ్ళకి ఇల్లు కూడా మొన్న మేము వెళ్ళినాము, ఆ సంఘస్థులు వచ్చిన చూశారు, యూట్యూబ్ లో కూడా ఉంది. మేము వెహికల్తో మీటింగ్ పెట్టొచ్చు మన దగ్గర. ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. ముందు మొత్తం ఈ తాటి ఆకులతోనే మనకి ఇల్లు ఉండే. దాంట్లో వర్షం వస్తే కిందకి వస్తుంది, ఎండగొట్టి ఇంటి కిందికి వచ్చింది. అలా వారు దాంట్లోనే ఉంటూ ప్రార్థన చేసుకుంటూ గడిపారు. అట్లా కొన్ని కుటుంబాలు పట్టబడిన తర్వాత ఈయన ఇలాగే వదిలేస్తే ఈ ప్రాంతం అంతా పట్టబడేటట్టున్నది, వీళ్ళు మొత్తం క్రైస్తవులు అయ్యేటట్టున్నారు అనుకుని చేశారంటే బెదిరించారు. వీళ్ళు ఆ తర్వాత బాగా త్రాగొచ్చి కొట్టారు. రాత్రి 12:30 తర్వాత వీళ్ళ అత్తమ్మ ఏం చెప్పిందంట, మా ఆలుడు లేడు అని చెప్తుందంట. ఏనంట, నేను ఉన్నా ఇంట్లోనే, నేను ఇంట్లో ఉన్నా కదా అంటే అబద్ధం ఆడుతున్నా అత్తమ్మ గారు, నేను ఉన్నాను బయటకు వచ్చాడు ఈయన అంటే అబద్ధాలు తన జీవితం చోటు. అలా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి తీసుకెళ్లి కొడితే ఇదంతా పగిలిపోయింది. ఇంకా స్కూల్లో పడిపోయిన తర్వాత చచ్చిపోయాడు అనుకున్నారు అని లాక్కొని వెళ్ళి ఆ ఊరు అవతల పడేశారు. పడేసిన తర్వాత మరలా వచ్చి ఇతని సంఘానికి, ఇతని ఇంటికి ఎంతమంది ప్రార్థనకు వస్తున్నారు, వారి ఇండ్లకు వెళ్ళి లాగి కొట్టారు రాత్రి. అంటే రాత్రి 12 గంటలకైనటువంటి ఆ పోరాటము తెల్ల గడిచింది. తర్వాత ఈయనకు ఆ తెల్లారుజామున వెలుగు వచ్చింది.
మెలకు వచ్చిన తర్వాత డౌట్ వచ్చి విశ్వాస విజిటింగ్ చేశాడు. అందరు రక్తంతో అందరు గాలితో ఉన్నారు. అప్పుడు తనను తాను పట్టించుకోకుండా విశ్వాసులందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. నేటి వరకు తనకంటే సంపాదించుకోలేదు. ప్రభు యొక్క మహాకృప వల్ల నేను సేవకుల మీటింగ్ లో వాక్య పరిచయం చేయడానికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి వాక్య పరిచయం చేసిన తర్వాత సేవకులతో మాట్లాడాయా, వాక్యం బాగుంది అని అట్లా కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత వారు మమ్మల్ని ఆవరించడం జరుగుతూ ఉంది. కాబట్టి నేను వారి తరఫున మీకు అందరికీ సేవకులు పెద్దలు ఉన్నారు, పెద్దలు వలస ఉన్నారు కాబట్టి వారి నిమిత్తం నిర్ణయం చేయండి, ప్రార్థించండి.